మిథున రాశి వాళ్ళకి 23వ తారీఖు ఫిబ్రవరి దగ్గర నుంచి 2వ తారీఖు ఏప్రిల్ దాకా సుమారుగా 38 రోజుల పాటు కుజుడు అనేటువంటి ఆయన కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కనబడుతున్నాయండి. ఎస్పెషల్లీ 9వ స్థానంలోకి ఎంటర్ అవ్వడం వల్ల మనీ పరంగా, డబ్బుల పరంగా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి కనబడడంతో పాటుగా శరీరము అంటే ఈ యొక్క బాడీ, ఈ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి కనబడతాయి అని శాస్త్రం చెబుతోంది. స్థాన భ్రష్టత్వము అని శాస్త్రం చెబుతోందండి. ఎక్కడైతే ఉంటారో అక్కడ అవమానాలు అనేటువంటివి ఎదురవ్వడం కానీ, ద్వేషపూరితమైనటువంటి మనుషుల మధ్యలో ఉండడం కానీ, వృధా ప్రయాణాలు అనేటువంటివి చూడడం కానీ, యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి పెరగడం కానీ, అంటే ఆందోళన, భయము, దుఃఖము ఇలాంటివి అనమాట. అవమానాలు కలగడం కానీ, ఆర్థిక నష్టాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సో మిథున రాశి వాళ్ళకి ఆల్రెడీ కంటక శని నడుస్తూ ఈ 9వ స్థానంలోనే రవి కూడా ఎంటర్ అయ్యారండి. సో ఇదే ప్రాబ్లం, ఈ కెరీర్తో ఇబ్బందులు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, లేకపోతే ఆరోగ్య సమస్యలు కానీ ఉండి చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ కుజుడి వల్ల ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి ఎప్పుడైతే ఆరాధన చేస్తారో లేదా మంగళవారం నాడు కందులు దానంగా ఇస్తారో మిథున రాశి వాళ్ళకి కెరీర్లో ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి.